మొదటి యోహాను పత్రిక, యోహాను సువార్త ఇది మనకి కీలకమైన వచనం అండి. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్భుతీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముచ్చు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఇది ఎలా ఉంటుంది చెప్పండి సొసైటీకి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాను, కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా పాకలోనే ఉన్నామండి, పాకలోనే ఉన్నాం, ఇంకా ప్రేమించినట్టే బిల్డింగ్ ఇవ్వలేదేటండి, పాకలోనే ఉన్నాం అంటారు. బిల్డింగ్ల కోసం ప్రేమిస్తారు, గర్భఫలాల కొరకు ప్రేమిస్తారు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించినాను, కానీ ఎంతో గ్రీకులో కానీ ఇబ్రూలో కానీ ఆ పదానికి, ఆ ప్రేమకి తూకం వేసే పదం లేదండి. అసలు భాషలో ఆ పదానికి ఇక ఆ యొక్క ప్రేమకి ఒక అర్థం ఇచ్చే ఒక పదం లేదు. ఎంతో అంది బైబిల్. ఎంతో, ఎంత, ఇంత, ఇంత, ఇంత చెప్పలేము. ఎంత అని అడిగితే ఒక దిక్కున ఆగింది. ఎంతంటే తన కుమారుని ఇచ్చేటంత. లోకాన్ని దేవుడు ఎంత ప్రేమించాడో తన కొడుకుని ఇచ్చేసాడు, తన జ్యేష్ఠ కుమారుని బలిగా ఇచ్చేసినంతగా ప్రేమించాడంటే ఈ ఎర్రోళ్ళు ఏమంటారు తెలుసా? ఎవరు అడిగాడండి ఇమ్మని? ఎవరు అడిగారండి ఆయన బలిగా ఇమ్మని? ఎవరికి కావాలండి? ఆయన ప్రేమించాడని కొడుకుని చంపేయడం ఏంటండి ఎర్రుతనం? కాకపోతే ఇది సువార్త అంట, మేము నమ్మాలట, దీని కొరకు మేము బాప్టిజం తీసుకోవాలట, మానకుండా వారం చర్చికి రావాలి. ఏంటండి ఎరుమాటలని లాజిక్ ఉందండి అంటారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి నన్ను ప్రేమించి మన కొరకు తన కుమారుడిని బలి వేశాడంటే నవ్వుతున్నారండి. దేవుడు మీ కొరకు చనిపోయాడంటే నవ్వుతున్నారండి. నీకు ప్రమాదం పొంచుంది అక్కడికి పోవంటే, అంటే యేసుప్రభువు నమ్ముకోపోతే మేము నరకానికి పోతామని లాజిక్లు మాట్లాడి అటకారం చేస్తున్నారండి. లోకం ఎర్రి బాగుల ప్రపంచం లోకం ఎప్పుడు నిందిస్తుంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణ మీద మోసుకున్న బైబిల్ అక్షరాల అడుగడుగున చెబుతున్నది, సిలువను గూర్చి చెబుతున్నది. ఆయన మన కొరకు చనిపోయాడు. అదే సిలువను గూర్చిన వార్త. సిలువను గూర్చిన వార్తలో ఇంకా ఏముందంటే బైబిల్ చెప్తుంది, సిలువను గూర్చిన వార్త చాలా విషయాలు బైబిల్ ఎలిబరేట్గా మాట్లాడింది. సిలువ ఉంటేనే మనిషికి రక్షణ, సిలువ ఉంటేనే సాతాను అంధకార సంబంధమైన క్రియలకు ఇక చెల్లుబాటు. సిలువ ఉంటేనే మనిషికి రక్షణ, నశించిపోకుండా రక్షింపబడడానికే సువార్త ప్రకటన జరగాలి. ఈ భాష, ఈ పదాలు, ఈ కూర్పు, ఈ సారము, ఇది సువార్తగా మలిసి ఎదురుడు చెప్తుంటాడు. ఏమంటా చెప్పనా? రక్షణ అంటే ఏంటి అంటాడు. సాతాన్ ఏంటి? క్రియలేంటి? బాప్టిజం అంటున్నావేంటి? ఇవన్నీ వాళ్ళకి ఎలా ఉంటాయండి? వాళ్ళ మైండ్ సెట్లు వేరు. ఇప్పుడు సడన్గా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్తుంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మాకు లాజిక్ లేదు, మేము నమ్మం అంటారు. పోండ్రా, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, వెళ్ళిపోండి అని చెప్తారు. జనాలు ఎందుకు నమ్మట్లేదు? ఈ కేటగిరీస్ అని మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకటి, దేవుడు మనుషుల చేతుల్లో చచ్చిపోవడం ఏంటి? అందుకు నమ్మట్లేదు. 2, లెక్కల్లో నేలలో వచ్చి చెప్పడం ఏంటి? అందుకు నమ్మట్లేదు. 3, వాళ్ళ జ్ఞానమును ఎదుగుచున్నారు, వాళ్ళ జ్ఞానమును బట్టి సిలువను చూస్తున్నారు, అందుకు నమ్మట్లేదు. వండర్స్ జరగట్లేదు అని అడుగుతున్నారు. ఇంకా మరొకటి అడుగుతారు, మేము నమ్మాలి అంటే ఏదో ఒకటి చేయి దేవుడా, ఏదో ఒకటి చేస్తే మేము నమ్ముతామంటే దేవుడు అన్నాడు, చేశాను అన్నాడు. ఏం చేసా ప్రభు అంటే, నా కుమారుణ్ణి సిలువ వేశాను. అది కాదు, ఇంకా ఏమైనా దేవుడు అంటాడు, ఇంతకన్నా గొప్పది ఏం లేదు, అన్నిటికన్నా గొప్పది, అల్టిమేట్ ఏదన్నా ఉంది అంటే నా కుమారుడు మీ కొరకు చనిపోవడం. కానీ జనాలు ఏమంటున్నారు తెలుసా? ఇది కాదు, ఇంకా ఏముందంటున్నారు. ఇంకేముండాలి? సిలువకు మించి యూనివర్స్లో ఇంకేమీ లేదు. మనకు అర్థమవుద్ది ఆ శక్తి ఏంటో, మనకు అర్థమవుద్ది సిలువలో దేవుని జ్ఞానం ఏంటో, మనకు అర్థమవుద్ది దేవుడు మనల్ని ఎలా కాపాడాడో. ఇదంతా బయట వాళ్ళకి చెబితే అర్థం. మీకు అర్థమైంది కనుకే వారం వస్తున్నారు. అర్థం అవ్వలేదు కనుక ఆదివారం సాయంత్రం అర్థం కాని వాళ్ళందరూ పార్కుల చుట్టూ రోడ్ల మీద తిరుగుతున్నారు. మీరు వెళ్ళి చూడండి కావాలంటే. మీకు అర్థమైంది కనుక వచ్చి కూర్చొని ఆరాధించుకుంటున్నారు. మీరు ఉదయం మీ చర్చలకు వెళ్ళి ఉంటారు, ఈరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చారు. ఎందుకు? మీకు సిలువను కూర్చున్న వార్త మీ బుర్రలకి ఎక్కింది కనుక. గుర్తుపెట్టుకోండి. మరొక విషయాన్ని బట్టి నమ్మరంట. లాస్ట్
లాస్ట్గా చెప్పి నేను ముగిస్తాను. తిమోతి పత్రిక 4వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురు. అంటే దేవుణ్ణి ఇంకా సరిగ్గా నమ్మరు. ఎవరి వలన నమ్మరంట? మోసకరమైన బోధ. నెక్స్ట్ అబద్ధికులు. అంటే కొంతమంది యేసుప్రభుని ఎందుకు నమ్మట్లేదు చెప్పండి? మనోళ్ళు పరిగెట్టెత్తున్నారు కదా దయ్యాలు పట్టినాయి అని, ఆ ఎటకారాలకే నమ్మట్లేదండి చాలామంది. మన వాళ్ళు చెప్తున్నారుగా మూఢనమ్మకాల మూఢభక్తి చెప్తున్నారుగా, కొంచెం పైకి లేకు, అలా పరిగెట్టు, ఎలా పరిగెట్టు, ఎలా చేయి. ఈరోజు ఒక లెసన్ చెప్పాలండి, చెప్పాలా చెప్పకూడదని ఊగిసలాట మధ్య నేను ఆగిపోయాను ఈరోజు. దానికి మంచి స్క్రీన్ కావాలి, మన డల్ల స్క్రీన్ మనది. వీలైతే మనం కొత్త చర్చ కట్టినప్పుడు చెప్తానండి, కళ్ళతో చూడాలి సొసైటీ ఎలా ఉందో. ఈరోజు అనేక మంది ఎందుకు నమ్మట్లేదు తెలుసా? నొప్పి వచ్చిందయ్యా, కడుపులో కణుతుందయ్యా, క్యాన్సర్ కణుతున్నారు, నొప్పి వచ్చిందయ్యా అని వెళ్తే, ఈ దొంగ దుర్బోధలకు దగ్గరికి వెళ్తే ఒక ఆడపిల్ల లేదా ఒక స్త్రీమూర్తి గర్భం మీద నొప్పి వస్తుందంటే తన మానం మీద, తన కడుపు మీద కాలేసి తంతున్నాడు స్వస్థత అని. సిగ్గు లేకుండా అది రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడుతుంటే నమ్మని వాళ్ళందరూ ఆ వీడియోని యేసుప్రభు పేరు మీద ఊరేగిస్తే అని అడుగుతున్నాను, ఎందుకు సిలువను గుచ్చి నమ్ముతారు చెప్పండి? మీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు సమస్య. కచ్చిపులు అమ్ముతున్నారు సిలువు పేరు మీద, నూనె బట్టలు అమ్ముతున్నారు సిలువు పేరు మీద, రకరకాల పనులు చేస్తున్నారు, తన్నుతున్నారు, ఎగురుతున్నారు. వాళ్ళు ఎవరో వచ్చారు ఈ మధ్యకాలంలో, ఆ బెల్లం పల్లెలు తగ్గారని, వాళ్ళు ఏదో కొంచెం తగ్గారనుకుంటే వాళ్ళకి కాపీ పేస్ట్లు అయ్యారు వీళ్ళు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏం పేరు నీ పేరు అంటే ఆవిడ అంటుంది, నా పేరు దుర్గమ్మ అందంట. చాలు ఇంకా గొడవలే. నీ పేరు ఏం పేరు అంటే నా పేరు కాళిక అందంట. నేను అడుగుతున్నాను ఏం సృష్టిద్దామండి అడుగుతున్నాను, దుర్గమ్మ వస్తుందా అసలు? మైక్ కట్టేసి మాట్లాడినా అసలు దుర్గమ్మ వస్తుందా? మిమ్మల్ని గట్టిగా అడుగుతాను, ఏం మాట్లాడి ఏం తెలియదండి. ఉందా? లైవ్ వెళ్తుంది కనుక నేను అందుకే కట్ చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నా అర్థం పడుతున్నా ఏమీ లేదు. వచ్చింది ఏమొచ్చింది అని అడుగుతున్నాను. అలా పరిగెడుతుంది, పో నువ్వు దయ్యానివి పో అంటే వాళ్ళు ఏదో నమ్ముతున్నారు, అది దయ్యం నువ్వంటే వాళ్ళు ఊరుకుంటారా? మరి కొంతమంది ఉన్నారు మన దగ్గర కావాలని కొన్ని వచనాలకి వివరించడం చేత కదండి వీళ్ళకి. ఆ గుడులకు దగ్గరగా పోయి ఆ వచనాలు చేసి చదువుతుంటారు. ఆ సందర్భం ఏంటి, ఆ కాలం ఏంటి, ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడ మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, కనీసం ఇంకిత జ్ఞానం లేకపోతే నేను అడుగుతున్నాను, సువార్త చెప్పి రక్షించాల్సిన మనమే సువార్త పేర మీద ఈ చేపలన్నింటినీ చెదరగొట్టిన వాళ్ళు అయిపోతాం. గుర్తుపెట్టుకోండి. దుర్బోధలు ఎక్కువైపోయాయి, దొంగ బోధలు ఎక్కువైపోయి వాళ్ళకి తెలుసు ఇదంతా నాటకమని. ఆ బోధించే వాళ్ళకి తెలుసు. అయినా ఎందుకు బోధిస్తారంటే జనాలు అవే నమ్ముతారు, అవే నమ్మే జనాలు బాగా డబ్బులు ఇస్తారు. నేను నిలబడుతున్నారు, కళ్ళు మూసుకుని నిలబడి చెప్తున్నాడు ఆయన, ఇదిగో కుమార్తె, నిన్నే నేను పిలుస్తున్నాను, నీలో నువ్వు కుమిలిపోతున్నావు అని నాకు తెలుసు, ఇవాళ ఎర్రసున్ని వేసుకుని వచ్చావు నాకు తెలుసు అన్నాడు. ఎలా చూసుకున్నాడు, నాదే ఎర్రసున్ని అనుకుంది ఈవిడ. ఈ లోక సంబంధమైన ప్రేమలో నువ్వు కొట్టుకుపోతున్నావు నాకు తెలుసు అంటే అంది. రా ఏదిక మీదకి రా, మొహమాట పడుకు, సిగ్గుపడు, ఎవరో చూస్తున్నారని ఏమనుకోకు, రా ఏదిక మీదకి రా అనగానే అలా ఏదిక మీదకి వచ్చింది ఎర్రసున్ని వేసుకున్న అమ్మాయి. నేనేనండి ఒక అబ్బాయిని ప్రేమించాను 4 సంవత్సరాలుగా. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, ఎలా చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు, నా స్టడీస్లో కూడా సబ్జెక్టులు నాకు అవ్వలేదు అనగానే ఇదంతా రికార్డ్ చేసి కట్ చేసి యూట్యూబ్లో పెట్టారు. వాళ్ళ అమ్మ నాన్న చూశారు, చుట్టాలు చూశారు, అందరూ చూశారు, చీయని ముఖం మీద చూసేశారు. అలోమని ఏడ్చింది, మీరు ఆ వీడియో తీయకపోతే చచ్చిపోతానంది. ఈ వీడియోలు వార్తల వరకు ఎక్కేంత ప్రయత్నాలు జరిగాయి. నేను అడుగుతున్నది, ఇది సిలువకు ఘనత అంటారా అవమానం అంటారా చెప్పండి? యేసుప్రభు ఎక్కడైనా ఎర్రసున్ని వేసుకుంది అన్నాడా? యేసుప్రభు ఎక్కడైనా ఈ కలర్ డ్రెస్ వేసుకున్న బిడ్డ ఎక్కడో అన్నాడా? లేదండి. బైబిల్లో స్పష్టంగా పిలిచాడు ఆయన, లాజరు బయటకు రా.
ఆ తాకిన వారిని మీరు చూడండి, కావాలంటే ఆ తాకిన ఆవిడ ఎక్కడో జనాల మధ్య ఉండి తాకితే ఆవిడకి అర్థమవ్వాలని, ఒప్పుకోవాలని జనాన్నందరినీ ఆపి ఇక్కడ నన్ను ఎవరో తాకారు, ఆయనకి తెలుసు ఎవరు తాకారో. నువ్వే తాకావని తెలుసు ఆయనకి, అంత స్పష్టత ఉంది. మిరాకిల్స్ పేరు మీద, అందరు కదండి, కొందరిని మిరాకిల్స్ పేరు మీద ఎందుకు ఈ సువార్తకి ఇంత అవమానం తెస్తున్నారు? జనాలు ఎందుకు సిలువను కూర్చున్న వార్త వెర్రితనంగా ఉంది చెప్పండి. ఇలాంటి పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు, అబాధికులు ఎక్కువైపోయారు, బైబిల్ చదివిన బద్దకస్తులు ఎక్కువైపోయారు. కెనిత్ అనేవాడు ఒకడు ఉంటాడు. కెనిత్ అనే ఒక దుర్బోధకుడు పుట్టాడు ఈ సొసైటీలో. అదే చెప్పాలి ఈరోజు నేను. వాడి దగ్గర నుంచి వచ్చిందండి చెత్తంతా, 1 by 1, ఒక్కడే కదండి, ఒక్కడని చెప్పలేము. చాలా దుర్బోధలన్నీ పుట్టుకొస్తే వాళ్ళ నుంచేనండి ఈ ప్రసంగాలన్నీ తయారైనాయి. మన రాజమండ్రి ప్రసంగాల వరకు అన్నీ ఆ పుస్తకాల నుంచి చదువుకుంటారు. నేను చెప్తున్నాను, ఇవే మాట్లాడుతుంది. దీని అంతటికి ఒక పేరు ఉంది, దాని పేరే ప్రాస్పరిటీ అంటారు. దీన్ని ప్రాస్పరిటీ గాస్పల్. ఈ గాస్పల్లో సిలువ ఉండదు. ఈ ప్రాస్పరిటీ గాస్పల్లో క్రీస్తుని గురించి ఎక్కువగా ఉండదు. ఈ ప్రాస్పరిటీ గాస్పల్లో ఇక ఏమి దేవుని యొక్క చిత్తమే ఉండదు. ఈ ప్రాస్పరిటీ గాస్పల్లో ఏముంటుందో తెలుసా? ఇల్లు లేక బాధపడుతున్నావా? ఒళ్ళు ఎక్కువైపోయి బాధపడుతున్నావా? నిద్ర రావట్లేదా? కడుపు నొప్ప? దయ్యం పట్టిందా? పీడకలు వస్తున్నాయా? జ్యోతిష్యం చెప్పండి రండి అన్నట్టుంది వ్యవహారం అంతా. ఇంతకే నమ్ముతున్నారు. వీళ్ళ వలన పౌలు గారు చెప్పారు, పర్సనల్ లెటర్ తిమోతికి రాస్తున్న ఆయన, అంత్య దినాల్లో, లాస్ట్ డేస్లో దేవుడు నా ద్వారా పలికిస్తున్నాడు. అనేకులు, కడవరి దినంలో అనేకులు అబద్ధికులు వస్తారు, వేషధారణ వేసుకుంటారు, క్రీస్తుకి ఉపదేశకులు అని చెప్పుకుంటారు, వంచకులు, వారు మోసపరుస్తారు, ఆత్మయందు దయ్యాల బోధ యందు జనాలు లక్ష్యం ఉంచేలా బోధిస్తారు. ఈ పాస్టర్ గారు దేనికి స్పెషలిస్ట్ అంటే, విసిరివేంటి చెప్పిన, ఆయన దయ్యాలు వదలగొట్టడానికి స్పెషలిస్ట్. దయ్యాలు పాస్టర్, ఆయన పేరే దయ్యాలు పాస్టర్ ఏంటంటే మనుషులకు ఉండాలి. కానీ నేను అందరిని అంటలేదు, ఉన్నతంగా సేవ చేసే దైవజనులు ఉన్నారు, వాళ్ళకి చేతులు ఎత్తి మొక్కుతాం, వాళ్ళకి అన్నం లేకపోయినా నీళ్ళు లేకపోయినా వాళ్ళు ఉన్నతంగా సేవ చేస్తారు. అలాంటి దైవజనుల కొరకు నేను ఏం మాట్లాడట్లేదు, మోసపరిచే వారి కొరకు మాట్లాడుతున్నాను. అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. అందుకే సువార్త ఎందుకు నమ్మట్లేదంటే, ఇలాంటి ఎటకారాలు ఆడేవారు ఎక్కువైపోయారు, అందుకే నమ్మట్లేదు. పౌలు అందుకే బాధపడుతూ కొరింథీయులకు రాస్తున్నాడు, అయ్యో నశించిపోతున్న వీళ్ళందరికీ సిలువను కూర్చున్న వార్త వెర్రితనం. ఇన్ని రకాల మనుషుల మధ్య ఆ రోజు ఆయన సువార్త చెప్పాడండి అపోస్తలుడైన పౌలు. అందుకే పాముల వలె యుక్తిగా ఉండాలి, పాపం విషయంకి వచ్చేసరికి పామురాల వలె నిష్కల్మషంగా ఉండాలి. ఈ రెండు మనకు తెలియాలండి.